ప్రకారం ఇప్పుడు మొత్తం చిన్నగా అయిపోయింది కట్ట. శాంక్షన్ చేసి ₹3 శాంక్షన్ చేసి ₹1000 అని చెప్పి తర్వాత చేసి తర్వాత దాన్ని గాలి తీస్తే అది చిన్నగా అయిపోతుంది సార్. ఇప్పుడు మనకు అందువల్ల ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 1 10 నిమిషాలు వర్క్ చేస్తే మనం ఎన్ఓసి పెట్టేసుకుంటే అది కట్టబడి ఉన్నది. కొంత దానిలోనే ఉంది, ఆ వర్క్నే ఉంది. అది మనం కాన్సన్ ఏంటంటే చేసుకోవచ్చు, ఎన్ఓసి ఇవ్వాలి. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి వర్క్ నడుతుంది. ఆల్రెడీ వేప చెట్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు వెబ్సైట్ కూడా డౌన్లో టిప్పర్ అవుతుంది కదా, బతుకమ్మ ఆడేది అక్కడనే ఆగేస్తుంది. లైట్స్ ఇక్కడ ఉన్నట్టు ఇప్పుడు అలాగా వస్తుంది. అది మనకు బతుకమ్మ వర్క్ అనుకోండి, బతుకమ్మ ఆడేది అన్ని కులాల వాళ్ళు వస్తారు. అన్ని కులాల మనకు వర్క్ చేయాలి కదా, ఎన్ఓసి చేయాలి. అంతా ఏం చేస్తున్నామంటే మేము ఏమనుకున్నామంటే ఉన్న కట్టనే చెప్తున్నాను. హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ చెరువు కట్ట పనులు జరుగుతున్న నేపథ్యంలో కట్ట వెడల్పును పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం రూపంలో వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అనేక సంవత్సరాలుగా ఎల్లమ్మ చెరువు కట్టపై బతుకమ్మ పండుగ కానీ తర్వాత పొద్దున్న లేస్తే వాకింగ్ చేయడానికి కానీ జాగింగ్ చేయడానికి కానీ అనుకూలమైన ప్లేసు ఎల్లమ్మ చెరువు కట్ట. మరి ఆ రకంగా బతుకమ్మ పండుగకు ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ చెరువు ఏదైతే కట్ట ఉన్నదో ఆ చెరువు కట్ట మొత్తం వెడల్పు తగ్గి విస్తీర్ణం తగ్గి చిన్నగా అయిపోయి మరి మనుషులు నడవడానికి కూడా ఇరుకుగా ఏర్పడింది. కాబట్టి స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎల్లమ్మ చెరువు కట్ట నిర్మిస్తూ ఉన్నారో దాని వెడల్పును కనుక పెంచినట్టయితే బతుకమ్మ ఆడుకోవడానికి కానీ వాకర్స్ కానీ ఇతరత్ర ఈవెంట్లు ఏవైతే మన ప్రభుత్వం తరఫున కానీ ఇంకేమన్నా పెట్టేది ఉంటే వాటికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి కట్ట వెడల్పు విస్తీర్ణం పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.